రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పల్లిపాడు గ్రామం, ఏ ఊరు అనేది? దిద్దుకూరు ఊర్లో ఉన్నామండి. దిద్దుపూడి ఊరండి ఇది. దిద్దుపూడి ఊళ్ళో అన్న పేరేం పేరండి? మీ పేరు? నా పేరు నాగటి వీరన్న. నాగటి వీరన్న గారు వేసినటువంటి చేంజర్ అనే వెరైటీని స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళ న్యూ హైబ్రిడ్ అండి ఇది. ఈ హైబ్రిడ్ని చూడటం కోసం మేము దిద్దుపూడి రావడం జరిగింది. ఈ వెరైటీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇప్పటి వరకు ఎలాంటి డిసీజెస్ రాకుండా చక్కటి ఆకు కూడా చాలా షైనింగ్ ఉందండి. ఒకసారి చూడండి. తను ఏ విధమైన మెయింటెనెన్స్ ఎలా చేశారు ఏంటి అనేది. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే మనకి ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండటం వల్ల కొమ్మకులు రావడం జరిగిందండి అన్ని ఏరియాలలో. దీంట్లో కూడా ఉంది. కాకపోతే అతని మేనేజ్మెంట్ మంచిగా ఉండటం వల్ల కొంతవరకు కంట్రోల్ అయ్యి ఇప్పటివరకు అయితే ఈ స్టేజ్లో ఉందండి. ఇది ఎన్ని రోజుల తోట అండి? ఇది ఆగస్టు 20కి వేసాండి. ఆగస్టు 20వ తారీఖు వేసారు. ఆగస్టు 20 వేసాండి. అంటే మీరు నారు సొంతంగా పెంచుకుంటారా అండి, లేకపోతే నర్సరీలో ఇస్తారా? నర్సరీ ఇచ్చాం సార్. మీరు నర్సరీలు ఇచ్చారండి. అంటే ఎన్ని ప్యాకెట్లు పడ్డాయండి ఎకరానికి? ఎకరానికి వచ్చేసి నేను 12 తెస్తే 2 ప్యాకెట్లు, 2 కూడా 9 ప్యాకెట్లు పట్టినాయండి. 9 ప్యాకెట్ల నారు ఈ ఎకరానికి వేయడం జరిగింది మీరు. అంటే ఇప్పుడు మీరు దుక్కి చేసేటప్పుడు కింద మందులు ఏమన్నా అయిన తర్వాత పచ్చి రొట్టె ఎరువులు వేసినామండి. పశువుల పెంట 4 ట్రిప్పులు తోలినామండి. 4 ట్రిప్పులు పశువుల పెంట, మళ్ళా పచ్చి రొట్ట జీలుగులు వేసినండి. జీలుగులు ఎన్ని రోజులు ఉంచారండి వేసిన జీలుగుల్ని? జీలుగులు వేసినాక మ్యాక్సిమం ఒక 25 రోజులు దాకా ఉంచామండి. 25 రోజులు అంటే నడువులు ఎత్తి ఎదిగేంత వరకు ఉంచి దాన్ని రోటావేటర్ వేసి చేశారండి. అంటే ఇప్పుడు నారు ఎన్ని రోజులు నారు వేసారండి మీరు? ఇది నేనండి వచ్చేసి 43 44 ఉంటుందండి. 40 రోజులు 45 రోజులు నారేసారు. అంటే మీరు ఇప్పుడు జనరల్గా ఇప్పటి వరకు ఇది ఎన్ని రోజుల తోట అండి? ఇది వచ్చేసి 80 రోజులు అవుతుందట్టండి. 80 రోజుల తోటకి ఎన్ని రోజులకు ఒకసారి పై మందులు స్ప్రే చేశారండి? 6 రోజులు 5 రోజులకు ఒకసారి అండి. 5 నుంచి 6 రోజులకు ఒకసారి పై మందులు కొట్టడం జరిగింది. అలాగే మందు కట్లు, కింద వేసినటువంటి మందు కట్లు ఎన్ని రోజులకు ఒకసారి వేసారు? ఎన్ని కట్లు వేసారండి? ఫస్ట్ 10-26 వేసినండి. ఏది తోట వేసిన తర్వాత? తోట వేసిన 26 రోజులు 25 రోజులకి ఒక కట్ట వేసా. మళ్ళీ ఒక 15 రోజులు ఆగి 14-35 ఒక కట్ట వేసా. వర్షాలు వచ్చినాయి, ఇంక వేయటం బంద్ చేసాం మందు. అంటే ఇప్పుడు పశువుల పెంట వేసిన తర్వాత మీరు వేసినటువంటి కట్టలు అయ్యి 2 ఎకరానికి ఎన్ని కట్టలు వేసి ఉంటారండి? 10-26 ఒకటండి, 14-35 ఒకటి. అంతే ఇక. దాంట్లో ఇంకేమైనా కలిపారండి? దాంట్లో ఏం కలపలేదండి. మొత్తం 2 సార్లు వేసారు. 2 దఫాలు వేసినండి. ఎత్తు కూడా ఎంత ఎదుగుంటుందండి అందాజుగా? చెట్టు 3 అడుగులు ఉంటుందండి. 3 అడుగుల వరకు ఎదిగి తోట కూడా. ఒకసారి కింద చూపిరండి ఎట్లా బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి ఏంటి? ఎంత వేసిండ్రు? ఎంత వేసి ఉంటారు మీరు? 30 అండి. 30 వేసారండి. డిస్టెన్స్ చూసుకోండి. ఒకటి చూడండి. సాలుకి 30 వేసారు. మొక్కకి ఎంత వేసి ఉంటారండి? మొక్కకి ఒక 25 ఇంచుల దాకా ఉంటుందండి. 25 ఇంచులు ఉంటుందండి. ఇగో సార్ చూడండి, 30 కూడా ఉంటుందండి. 25 ఉంటుందండి. 25 అంటే మీరు వేసిన 25 కూడా చాలా దగ్గరేనండి. రెండు వైపులా 30 పెట్టుంటే బాగుండేది. ఇంకా బాగా. ఒకసారి చెట్టు ఇట్లా చూపించండి. బ్రాంచ్ బాగా వస్తుందండి. కింద నుంచి చిల్ల బాగా. ఒక్కొక్క మొక్కేనండి? ఒక్కొక్కటేనండి. పాదుకు ఒక్కొక్క మొక్క వేసారు. చిల్ల కూడా బాగా వచ్చింది. చెట్టు కూడా మొత్తం నీట్గా గుబురుగా. ఇప్పుడంతా పూత మీద ఉందిలేండి. పర్లేదంటారా అంటే ఈ విత్తనం? పర్లేదండి. నిరుడు కూడా పుష్ప పెట్టండి మనం. ఎంత వచ్చిందండి నిరుడు? 2 ఎకరాలు వచ్చేసి 61 కింట 40 కేజీలు అయింది. నిరుడు పోయినసారి. ఈ సంవత్సరం వేసారండి మళ్ళీ? అది వేసినామండి. పుష్ప కూడా వేసినామండి. అది